మనిషి చనిపోయిన తర్వాత ఎటువంటి మార్పులు జరుగుతాయో చూద్దాం. 1 నిమిషం తర్వాత గుండె ఆగిపోవడంతో పాటు ఆక్సిజన్ సప్లై కూడా ఆగిపోతుంది. ఫలితంగా బ్రెయిన్ కొన్ని సెకండ్లోనే ఫంక్షన్ చేయడం మానేస్తుంది. కానీ కొన్ని న్యూరాన్లు మరో 2 నుండి 5 నిమిషాలు పనిచేస్తాయి. 15 నుండి 30 నిమిషాల తర్వాత రక్త ప్రసరణ ఆగిపోవడంతో ముఖం, చేతులు మొదలైనవన్నీ తెల్లగా మారిపోతాయి. దీన్నే పాలర్ మార్టిస్ అంటారు. 1 నుండి 2 గంటల తర్వాత శరీర ఉష్ణోగ్రత అనేది పడిపోతుంది. రూమ్ టెంపరేచర్కి తగ్గిపోతూ శరీరం చల్లబడిపోతుంది. దీన్నే అల్గార్ మార్టిస్ అంటారు. 2 నుండి 6 గంటల తర్వాత శరీరం గట్టిపడుతుంది. మజిల్స్ కఠినంగా మారతాయి. ఈ దశను రైగర్ మార్టిస్ అంటారు. మొదట చేతులు, కాళ్ళు గట్టిపడిన తర్వాత బాడీ మొత్తం బిగుసుకుంటుంది. 24 నుండి 72 గంటల తర్వాత ఇప్పుడు అసలైన మార్పులు మొదలవుతాయి. శరీరంలోని సెల్స్ నాశనం అవడం ప్రారంభమవుతుంది. బ్యాక్టీరియా, ఎంజైమ్స్ కలిసి శరీరాన్ని కరిగించడం మొదలు పెడతాయి. 3 నుండి 5 రోజుల తర్వాత శరీరంలోని భాగాలనేవి కుళ్ళిపోయి వాసన వస్తుంది. నోరు, ముక్కు నుంచి ద్రవాలు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. 1 వారం తర్వాత శరీరం అనేది పూర్తిగా డీకంపోజ్ అవుతూ ఉంటుంది. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో చర్మం మీద ఉన్న వెంట్రుకలు, గోళ్లు చనిపోయిన తర్వాత కూడా పెరిగినట్లు కనిపిస్తాయి. కానీ నిజానికి చర్మం కుంగిపోవడం వల్ల అలా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.